నీట్ యూజీ ఎంబీబీఎస్ మొదటి విడత కౌన్సిలింగ్ లో స్మార్ట్ నీట్ అకాడమీ విద్యార్థులు విజయవంతంగా ముగించారని డైరెక్టర్ పి సాయి కృష్ణ వైవిసారి తెలియజేశారు. స్థానిక స్మార్ట్ నీట్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సాయి కృష్ణ మాట్లాడుతూ మొదటి విడత కౌన్సిలింగ్ లో బి జెస్సీ, పి నిత్విక్ ఉత్తమ ఫలితాలు సాధించారని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు గవర్నమెంట్ మెడికల్ సీట్స్ కాలేజీలు సాధించిన సందర్భంగా వారికి అభినందించారు. ఈ విజయానికి కారణమైన సిబ్బందికి, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ పి సాయి కృష్ణ, వైవిసార్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నీట్ యూజీ 2024 మొదటి విడత కౌన్సిలింగ్లో మా స్టూడెంట్స్ అయినటువంటి బి జెస్సీ సూజన్ ఒంగోలు రిమ్స్ రావడం, అట్లాగే పి నిత్విక్ బాబుకి శ్రీకాకుళం రిమ్స్ రావడం జరిగింది. నాకు తెలిసి మన ఒంగోలు సరౌండింగ్స్లో, ఒంగోలు టౌన్ కావచ్చు, సరౌండింగ్స్ కావచ్చు, మొదటి విడతలో గవర్నమెంట్ సీట్స్ వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా తక్కువ నేను భావిస్తున్నాను. మా స్టూడెంట్స్కి మాత్రమే మొదటి విడతలో గవర్నమెంట్ సీట్స్ రావడం జరిగింది. అట్లాగే రెండో విడతలో కూడా ఎక్కువ మంది పిల్లలకి గవర్నమెంట్ సీట్సే వస్తాయి. 3వ రౌండ్, 4వ రౌండ్, మాపాప్ రౌండ్ కానీ ఈ రౌండ్లు మొత్తం మీద ఒక 20 మంది స్టూడెంట్స్కి గవర్నమెంట్ సీట్స్ రావచ్చు అని మేము తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో, ఈ అభినందన కార్యక్రమంలో మా విద్యార్థులు వారి తల్లిదండ్రులు రావడం జరిగింది. ఈ విజయానికి కారణమైనటువంటి మా అధ్యాపకేతర సిబ్బందికి, అట్లాగే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మేము ఎప్పటికీ జీవితాంతం మేము రుణపడి ఉంటామని మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మాకు అకాడమిక్ ప్రోగ్రామ్ ఎక్సలెంట్గా ఉంటుంది మా దగ్గర స్మార్ట్ అకాడమీలో. మా జువాలజీ సార్ ఉన్నారు, ఆయన అకాడమిక్ ప్రోగ్రామ్ చాలా బాగా ఇస్తాడు. ఆయన అందుబాటులో లేకపోయారు, వేరే దగ్గరికి ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళటం వల్ల రాలేకపోయారు. మాకేంటంటే ప్రతి సంవత్సరం కూడా అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా ఉండబట్టే మా మేనేజ్మెంట్ మేము కానీ, అకాడమిక్ ప్రోగ్రాం కానీ హైలైట్గా ఉండటం వల్లనే ప్రతి సంవత్సరం కూడా ఒంగోలు టౌన్లో స్టార్టింగ్ 2021లో స్టార్ట్ చేసాం. 22 నీటిలో టౌన్ ఫస్ట్, ప్రకాశం జిల్లా ఫస్ట్, స్మార్టే. 23 నీటిలో టౌన్ ఫస్ట్, ప్రకాశం జిల్లా ఫస్ట్, స్మార్టే. 24లోనూ స్మార్టే. ప్రతి ఇయర్ కూడా టౌన్ ఫస్ట్, విజయం పరపరలతో ఇంత ముందుకు దూసుకుపోతున్నది మా స్మార్ట్ అకాడమీ. దీనికి కారణమైనటువంటి మా అధ్యాపకేతర సిబ్బందికి, మా మేనేజ్మెంట్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆనందదాయకం. ఈరోజు మా విద్యార్థులని, గవర్నమెంట్ కాలేజీలో సీట్లు సాధించినటువంటి మా విద్యార్థుల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం అయింది. ఇన్ ఫ్యూచర్ కూడా ప్రతి సంవత్సరం కూడా మా ఇన్స్టిట్యూట్ నుంచి దాదాపు ఒక 10 నుంచి 20 సీట్లు సాధిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇందాక సార్ చెప్పినట్లుగానే ఒక 20 సీట్లు రావడం జరుగుతుంది. ఈరోజు అందుబాటులో ఉన్నటువంటి మా విద్యార్థులు జెస్సీ మరియు నిత్విక్ బాబుల్ని ఈరోజు అభినందించడం చాలా ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ. స్మార్ట్ నీట్ అకాడమీ డైరెక్టర్ గారు, కరస్పాండెంట్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మా పాప 2024 బ్యాచ్లో నీట్ అకాడమీలో, ఈ స్మార్ట్ అకాడమీలో చక్కగా చదవడానికి వాళ్ళ ప్రోత్సాహం, అంటే లెక్చరర్స్ అటు కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్, జువాలజీ, బాటనీ ప్రతి ఒక్కసారి కూడా చక్కగా బోధించారు. తన డౌట్లకి క్లారిఫికేషన్ చేస్తూ అన్ని విషయాల్లో వాళ్ళు ప్రోత్సహిస్తూ వచ్చారు. అందుని బట్టి అకాడమీ వాళ్ళ
కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి విషయంలో వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. ఫస్ట్లో మీరు గోశాల చేర్చచ్చు కదా గుంటూరు, ఎందుకు ఇక్కడ చేర్చారు అని చెప్పి చాలామంది నన్ను కొంచెం డిసప్పాయింట్ చేశారు. అయినప్పటికీ నేను ఇక్కడే చదివించాలి అన్న ఆకాంక్షతో ఇక్కడ చదివించడం జరిగింది. దానికి అనుగుణంగా ఫ్యాకల్టీ కూడా చక్కగా వైవి గారు కానీ, సాయి కృష్ణ సార్ కానీ, ఈ ఫ్యాకల్టీ అందరూ కూడా ప్రతి ఒక్కరు, ఫిజిక్స్ సారు చక్కగా వాళ్ళని, మా పాపని ప్రోత్సహించారు. ముఖ్యంగా అనుమానాలను వ్యక్తీకరించినప్పుడు తన డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేసుకోవడానికి ఈ ఫ్యాకల్టీ ఎంతో సహాయపడింది. ఫిజిక్స్ కొంచెం ఇదిగా ఉన్నప్పుడు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు చక్కగా తను ప్రోత్సహించి అన్ని డౌట్ క్లారిఫికేషన్ ఇవ్వడం, తనకి అన్ని ఎగ్జామ్ వరకు కూడా వాళ్ళు తోడ్పాటు సహకారాన్ని చక్కగా అందించారు. అందుని బట్టి స్మార్ట్ అకాడమీ వాళ్ళ డైరెక్టర్కి, మరి కరస్పాండెంట్ గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు సహాయం చేసిన కరస్పాండెంట్కి, డైరెక్టర్కి, నాతోటి ఫ్యాకల్టీకి ముఖ్యంగా నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం ఉన్న ఫ్యాకల్టీని బట్టి నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి. ఇన్ని మార్క్స్ వస్తే నేను కూడా అనుకోలేదు. కానీ నేను కష్టపడటం, నాతోటి ఉన్న ఫ్యాకల్టీ కూడా నాకు బాగా కోఆర్డినేషన్తో బాగా నాకు కూడా ఇచ్చారనమాట. సో దాన్ని బట్టి నాకు ఒంగోలు రిమ్స్లో సీట్ రావడం జరిగింది. ఇదంతా జరగటానికి, నాకు సీట్ రావడానికి నాకు సాయం చేసిన టీచర్స్కి, నాతోటి ఫ్యాకల్టీకి థ్యాంక్స్ తెలియజేస్తాను. సీట్ రావడానికి హెల్ప్ చేసిన నేను వచ్చేసరికి ఇక్కడ స్మార్ట్ అకాడమీలో 2023 to 2024 బ్యాచ్లో చదివాను. నాకు ఇక్కడ సీట్ రావడానికి ఫ్యాకల్టీ బాగా హెల్ప్ చేశారు. బై ద వే సార్ వాళ్ళు కూడా మాకు మంచి ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేశారు. ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా ఫ్యాకల్టీ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్రిస్టల్ క్లియర్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్కడ మాకు డౌట్ వచ్చినా కూడా బాగా క్లారిఫై చేశారు. అలానే మేనేజ్మెంట్ కూడా మాకు మంచిగా స్టడీ అవర్స్ ప్రొవైడ్ చేశారు చదవడానికి. నేను ఫస్ట్ ఎల్టీ చేరినప్పుడు అయితే ఇన్ని మార్క్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సార్ వాళ్ళు, ఫ్యాకల్టీ వాళ్ళు చేసిన ఎఫర్ట్ని బట్టి నాకు ఈ మార్క్స్ వచ్చాయి. థ్యాంక్స్ టు స్మార్ట్ అకాడమీ. ఫోటో తీసుకుంటా.